హాయ్ అండి, సాంబార్ చేద్దాం. కుక్కర్లో చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. ఇలా చేస్తే అయితే మనం ఒక గ్లాసు టీ గ్లాస్ అంతా కందిపప్పు తీసుకొని చక్కగా లైట్గా వేడి చేసి పొద్దున్నే కడిగి పక్కన పెట్టేసుకుంటే మనం వండేటప్పటికి 3-4 గంటలు పడుతుంది కదా. చాలా బాగా ఉడుకుతుంది, మంచిది కూడా కదా. ఆ నీళ్ళు వంపేసి మనము ఒక గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాసులు వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టేసుకోవాలి. 2-3 విజిల్స్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెడితే మీకు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కడిగేసి వేడి నీళ్ళు పోయాలి. చింతపండులో చెత్త అంతా క్లీన్ చేసేసి గుజ్జు లాంటిది మాత్రమే నానబెట్టుకోవాలి, విత్తనాలు కూడా ఉండకూడదు. ఇప్పుడు చల్లారిన తర్వాత ఆ పప్పు మిక్సీలో వేసుకుంటే మీకు సాంబారు చాలా చిక్కగా చక్కగా బాగుంటుందన్నమాట. ఆ చింతపండును కూడా మనం ఈ సాంబార్తో పాటు మిక్సీలో చేసేస్తే మీకు బాగుంటుంది. చింతపండు తక్కువ పడుతుంది, మీకు పులుపు బాగా వస్తుంది అన్నమాట. మిక్సీలో వేయడం వలన మీకు ఏం తెలియదు కూడా, మెత్తగా అయిపోతుంది. వేడి నీళ్ళు పోస్తాం కదా, అందుకే చింతపండు బాగా చూసుకొని నానబెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు రుచికి సరిపోను ఉప్పు, కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్లు కారము వేసుకోవాలి. మనకి సరిపోను చిక్కదనానికి సరిపోను నీళ్లు పోసుకోవాలన్నమాట. మిక్సీ చేసిన తర్వాత మరీ కుక్కర్కి నిండా పెట్టేసుకోకూడదు, విజిల్ వచ్చినప్పుడు బయటకు పోతాయి కదా. ఇప్పుడు కూరగాయ ముక్కలు మన ఇంట్లో ఉన్నవన్నీ వేసుకోవచ్చు, సాంబారే కదా. ములక్కాడ కంపల్సరీగా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక క్యారెట్, ఒక టమాటా, అలా అన్నీ వేసుకుంటే సాంబార్ టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర ఉన్నాయి, వేసాను. ఇప్పుడు 2 విజిల్స్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ ఉడికినా కూడా మళ్ళీ బాగుండదు కదా, అందుకోసమని. విజిల్ పోయిన తర్వాత మూత తీసి మీరు ఉప్పు సరి చూసుకోవాలి. కొంచెం ఏమన్నా చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ ఇప్పుడు పోసుకోవచ్చు. మళ్ళీ కొంచెం సేపు మరగపెట్టాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది మీకు సాంబారు. కొద్దిగా వేడి నీళ్ళు కాసి పోసుకున్నా సరిపోతుంది మీకు. ముందే నిండా పోసేస్తే కుక్కర్ పైన పొంగుతుంది కదా, అలా కొంచెం పెద్ద కుక్కర్ అయితే సరిపాను పోసుకోవచ్చు. కొద్దిగా రుచికి సరిపాను కొంచెం బెల్లం వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొంచెం 1 టీ స్పూను సాంబార్ పొడి, అసలు వేయకపోయినా కూడా బాగుంటాయి సాంబారు. కొంచెం ఉంది కదా, కొంచెం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మరుగుతున్నప్పుడు ఇప్పుడు దించే ముందు మనం కొత్తిమీర వేసుకుంటే మంచి వాసన వస్తూ ఉంటుంది. వెంటనే ఇప్పుడు తాలింపు కూడా చేసుకోవాలి మనము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2-3 వెల్లుల్లిపాయలని కొంచెం కచ్చపచ్చ దంచేసి వేసేసి, ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళైతే. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటమన్న తర్వాత 2-3 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఇప్పుడు కొంచెం ఇంగు వేసి స్టవ్ కట్టేసి బాగా ఎర్రగా వేగింది కదా, వెంటనే మనము సాంబార్లోకి వేసేయాలి. ఇప్పుడు మీకు సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకొని తిని చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి, మీకు త్వరగా చేసేసుకోవచ్చు అన్నమాట. కుక్కర్లోనే కదా విజిల్స్. థ్యాంక్ యూ.